హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. అయితే ఇక్కడ ఇంతకుముందుకు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ అనేది చూపించాను కటింగు. అయితే ఇక్కడ ఏంటంటే మనము బ్లౌజ్‌లో కాకుండా శారీలో తీసి హ్యాండ్స్‌కి వేస్తాను క్లాత్ అనేది. ఇంతకుముందుకి ఈ బ్లౌజ్ అనేది కుట్టాం కదా! అందుకని చెప్పి ఇప్పుడు కూడా అలాగే కుట్టమన్నారండి. ఇక్కడ హ్యాండ్స్‌కి మాత్రం శారీలో వేయాలి మనకు. మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ అయితే ఇదే. మెయిన్ క్లాత్ అయితే మనము శారీలో నుంచి తీసి వేసుకోవాలనమాట. ఇలా ఇంతకుముందుకు కుట్టాం కాబట్టి ఆళ్ళకి బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ అలాగే కుట్టమన్నారండి. ఇక్కడ చూడండి ఇది లైనింగ్ మనం తీసుకొని మీటర్ లైనింగ్ అండి ఇక్కడ. చాలా పెద్ద డీప్ నెక్ బ్లౌజ్ ఇది. అయితే ఇక్కడ మనము హ్యాండ్స్ ఫస్ట్ తీసుకోవాలండి. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ పైపింగ్ అయితే మనము 1/2 ఇంచ్ తీసుకోవాలి. అంచులనేది మనకి ఎప్పుడైనా అపోజిట్‌లో రావాలండి. మనము ఫోల్డింగ్ చేసి వేసుకునేటప్పుడు. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు తీసుకొని ఖర్చు కోసము బ్లౌజు హైట్ మనం పొడవు చూసుకున్నాం కదా! ఇక్కడ బ్లౌజ్‌తోని ఒకసారి మార్క్ అయితే పెట్టుకున్న తర్వాత టేప్‌తోని కూడా చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉంది. చంక డౌన్ అనేది 3 ½ అయితే తీసానండి నేను. ఇలా. చాలా డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇది. హ్యాండ్ కూడా ఆర్మ్ లూజ్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది. నేను ఇక్కడ అన్నీ ఏం మెన్షన్ చేస్తలేనండి. ఓన్లీ మీకు బ్లౌజ్ కటింగ్ అంటే ఈజీగా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి డౌన్ అయితే చేస్తాను నేను. తర్వాత ఇక్కడ మనకి 2 ఇంచెస్ పీస్ అయితే పడతదండి చంక దగ్గర. ఒక 2 ఇంచెస్ పీసు లేదా 3 ఇంచెస్ అంత యాడ్ చేసుకోవాలి మన ఖర్చులకు. అది మనం ఇష్టం అండి ఇగ దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి లోతు అనేది ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. డౌన్ నుంచి తీయాలి లోతు. మనం 2 ఇంచెస్ నుంచి చంక లూజ్ వరకు తీసుకోవాలి లోతు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ లేదు కాబట్టి అవుపియట్లేదు. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే నేను ఆపోజిట్‌లో కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర కట్ చేయట్లేదు. ఇలా ఆపోజిట్ సైడ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఓపెన్ అనేది మనకు అపోజిట్‌లో రావాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది ఎప్పుడు మనకు అపోజిట్‌లో ఉండాలండి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి బ్లౌజ్ అంతా రివర్స్ తీసేసి నేను అంటే ఉల్టా పెట్టేసుకొని ఇలా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచెస్ ఇవి కరెక్ట్‌గా అవుపిస్తాయి కాబట్టి మనకు క్లారిటీగా ఉంటదనమాట. ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ అంతవరకు మార్క్ చేస్తున్నాను. వీప్ కప్పు దగ్గర కూడా ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసానండి. మనం పట్టి పెట్టుకోవాలన్నా, పైపింగ్ వేసుకోవాలన్నా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతది. కింద 1/2 ఇంచు నడుం పట్టి కోసం అయితే మనం 1/2 ఇంచు తీసుకోవాలి. తర్వాత ఇట్లా కొంచెం గట్టిగా లాగినట్టు పట్టుకుంటే మనకు నెక్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తది. షోల్డర్ ఖర్చు కూడా ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి బ్లౌజ్ హైట్ అయితే ఇలా చూస్తాను. ఇక్కడ ఒక టేప్ అయితే నేను చంక లూజ్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఎందుకు పెట్టానంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి మొత్తము. ఇంకొక 1/2 ఇంచ్ పెంచమన్నారని చెప్పి నేనైతే 16 ½ అయితే పెట్టాను. అందుకని చెప్పి 1/2 ఇంచ్ పైకి పెట్టాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ½ ఇంచెస్ అయితే ఉందండి. మనకి 5 ½ అయితే ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంటే 2.2 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. 3.3 ఇంచెస్ అయితే మనకి షోల్డర్ తీసుకున్నాననమాట. ఇక్కడ డీప్ నెక్ అండి. చాలా డీప్ నెక్ 3 ½ అయితే తీసుకున్నానండి. ఇలా 3 ½ తీసుకొని కూడా మనం భుజాలు జారకుండా కట్ చేసుకోవచ్చు. చంక డౌన్ అనేది 6 ½ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం పెట్టిన దానికన్నా పైకి ఎందుకు వచ్చిందంటే మనం 1/2 ఇంచు పైకి పెంచాం కాబట్టి ఇది అలా పెరుగుతదనమాట. చంక డౌన్ కూడా పెరుగుతది. అలాగే ఇక్కడ చూడండి మనకి చంక డౌన్ వచ్చేసి 1 ½ ఇంచ్ అండి. బాగా లావున్న వాళ్ళకైతే 1 ½ ఇంచ్ తీసుకోవాలి చంక డౌన్ అనేది. ఇప్పుడు పైన 5 ½ ఇంచెస్ ఉంది కదా! మనకి చంక స్ట్రెయిట్‌గా కూడా 5 ½ ఇంచెస్ ఉండాలి. తర్వాత చూడండి మనకి బ్లౌజ్ ఎంతని ఉండనియండి స్టిచ్చింగ్ ఎక్స్ట్రా పీస్‌కి మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండాలి కదా! దానికోసం అయితే ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతదండి. ఏ బ్లౌజ్‌కైనా సరే. మళ్ళా షోల్డర్ నుంచి స్ట్రెయిట్‌గా మెయిన్ డాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి అంతేనండి. చాలా సింపుల్‌గా మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి పెద్ద పెద్ద మెజర్‌మెంట్‌తోని కూడా అవసరం లేదు మనకి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇలా పెరుగుతుందని చెప్తున్నాను నేను. ఇక్కడ నీట్‌గా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం చాలా రౌండ్‌గా, పర్ఫెక్ట్‌గా రావాలి. నేను కుట్టానండి చూపిస్తాను. ఫోటో అయితే యాడ్ చేస్తానండి. ఇలా
నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి ఇది. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనం క్రాస్గా వేసుకోవాలన్నమాట. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఎంత క్రాస్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడైతే కరెక్ట్గా వెళ్తుందో అంటే మనకి అతుకులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అతుకులు పడే విధంగా ఉన్నా కూడా అతుకులు అనేది వేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ అవసరం లేదండి, కరెక్ట్గా వెళ్తుంది బ్లౌజ్ అనేది. మనకి ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తము మనం మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్రంట్ తీసుకొని ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్కు ఉక్స్ పట్టి మనకు షేప్ పట్టి వరకు ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకొని తర్వాత చూడండి, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఖర్చుతో సహా పెడుతున్నానండి. ఇక్కడ మెయిన్ డాట్కి కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి డౌన్ ఎందుకు చేశానంటే మన ఖర్చు కోసం డౌన్ చేసి షోల్డర్ దగ్గర అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి ముందు నెక్ దగ్గర. తర్వాత ఇక్కడ 4 ఉక్స్ల వరకు మార్క్ చేసుకోవాలండి. 4 ఉక్స్ల వరకు నుంచి మనం మార్క్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని మొత్తం ఇలా అయితే ఈ 3 పాయింట్ కలిసే విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే స్టార్ నెక్ పెట్టమన్నారండి ముందు. అయితే ఇక్కడ ముందు నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కదా. స్టార్ నెక్ అంటే దీని పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా స్ట్రైట్గా వేసి కొంచెం క్రాస్గా తీయాలి. పైనుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. నేను కుట్టానండి, చూపిస్తాను మీకు, ఫోటో అయితే యాడ్ చేస్తాను ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం క్రాస్గా, అంతేనండి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే ఇలా వీడియో అనేది పెట్టానండి. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమన్నా ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. స్టార్ నెక్ కదా, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనము హడావిడిలా కట్ చేసామంటే షేప్ అనేది రాదు, పోతుంది. చూసారా? ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే చూడండి, స్టార్ నెక్ ఎలా వస్తుందని చూపిస్తున్నాను మీకు. ఇట్లా షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా డాట్ అనేది పెట్టేసుకోవచ్చండి. చెస్ట్ అంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం డాట్ అనేది పొడవు పెట్టుకోవాలి, వెడల్పు పెంచాలండి మెయిన్ డాటు. ఈ 2 డాట్లు అంటే మనకి మామూలే, కానీ ఈ మెయిన్ డాట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా సెట్ కానీకైతే ఈ డాటే యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ చంక దగ్గర లోతు అనేది ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ పట్టి అయితే అసలు వెళ్ళట్లేదండి. నేనైతే ఇక్కడ ఏం చేశానంటే నెక్ దగ్గర పీస్ మనకి ఉంది కదా, ఆ పీస్ అనేది కట్ చేసి దాంతోని మనము వేరే క్లాత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా మనకి అతుకులు పడకుండా ఈ పీస్ అయితే ఒక షేప్ పట్టి అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇది కట్ చేస్తున్నానండి. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఎంత పొడవు పెట్టుకోవాలనేది చూపిస్తాను. 3 ఇంచెస్ పొడవు అయితే పెట్టుకోవాలండి షేప్ పట్టి. తర్వాత మధ్యలో డౌన్ అనేది 2.5కి, లాస్ట్కి వచ్చేసి 1/4 అయితే పెట్టాలి మనము. ఇలా పెట్టేసుకుంటే షేప్ పట్టి అనేది ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దీన్ని పట్టి మనం ఇంకో షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. చాలా డీప్ నెక్ బ్లౌజు, హైట్ కూడా 17 ఇంచెస్ కదండి మొత్తం వచ్చేసి. హ్యాండ్ మళ్ళీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసేమో 17 ఇంచెస్, హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ అండి. అందుకని మనకు సరిపోవట్లేదు క్లాత్ అనేది. సరిపోకపోయినా పర్వాలేదండి, కొంచెం మనకు మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే క్లారిటీగా. చూడండి, ఇక్కడ ఈ పీసెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇవి నడుము పట్టికి అయితే బాగా యూజ్ అవుతాయండి. అంచు వచ్చింది క్లాత్. అలాగే ఇక్కడ మనకు చంక దగ్గర పీస్ అనేది పడుతుంది కదండి, ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ పొడవుతో వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది మనకి.
చూసారా కంప్లీట్గా మనమైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నడుము పట్టి కోసం కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకుంటాను. ప్రతి ఒక్క పీస్ ముందే కట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే.